నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం. కృష్ణా గోదావరి నదీ జలాలపై రాజీ పడేది లేదని సీఎం స్పష్టీకరణ. పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలు. జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలన్న రాజ్నాథ్. తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని కిషన్ రెడ్డి ధ్వజం. కొందరికి భయపడి విమోచన వేడుకలు చేయడం లేదన్న బండి సంజయ్. విద్యుత్ శాఖ ఏడీఏ అంబేద్కర్కు 14 రోజుల రిమాండ్. ఏసీబీ కోర్టు ఆదేశాలతో చెంచల్గూడ జైలుకు తరలింపు. ప్రజలపై భారం తగ్గించేందుకే జీఎస్టీ సంస్కరణలు. సామాన్యులకు కొనుగోలు శక్తి పెరుగుతుందన్న కేంద్ర మంత్రి నిర్మల. ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. 50 ఏళ్లుగా అలసిపోకుండా దేశ సేవలో నిమగ్నమయ్యారని కితాబు. ఈ నెల 24న పట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్న అగ్రనాయకత్వం. E20 పెట్రోల్తో వాహనాలకు సమస్యలు తలెత్తవు. కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్న హర్దీప్ సింగ్ పూరి.